ప్రపంచంలో శతాబ్దాల క్రితమే విద్యాకుసుమాలు విరబూసిన నేల భారతావని. భారత నాగరికత ప్రారంభంలోనే మేధో సంపత్తితో విలసిల్లింది. స్వర్ణయుగంగా చెప్పుకునే గుప్తుల పాలనా కాలంలోనూ విద్యారంగం జ్ఞానకాంతులీనింది. తరువాత వలస పాలకుల కాలంలో విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మరి దేశ స్వాతంత్ర్యం తర్వాత సాధించిన ప్రగతి ఏంటి? ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఉన్నత విద్యలో మన స్థానం ఎంత? ఎక్కడున్నాం? ఉన్నత విద్యాలయాల్లోనే దేశ నిర్మాణం జరుగుతుంది. అక్కడి విద్యార్థులు చేసే పరిశోధనలు భవిష్యత్తుకు బాటలు పరుస్తాయి. సమస్యలు పారదోలి సరికొత్త ప్రగతి సౌధాన్ని ఆవిష్కరిస్తాయి. ఇప్పుడు కళ్ల ముందు కదులుతున్న అభివృద్ధి ప్రపంచం ఒకప్పుడు విద్యాలయాల్లో ప్రయోగ దశ నుంచి పుట్టుకొచ్చింది. భవిష్యత్తును నిర్దేశించే ఈ ఉన్నత విద్య విషయంలో స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారతావని ఏ స్థానంలో ఉంది అంటే, రాజకీయంగా స్వాతంత్ర్యమైతే వచ్చింది, కానీ విద్య విషయంలో అట్టడుగునే ఉన్నాం. పాఠశాల విద్యే మహాభాగ్యమనుకునే రోజులవి. అంతటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ నాటి పాలకులు ఉన్నత విద్యతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని విశ్వసించారు. ఉన్నత విద్యా స్వప్నాన్ని ఆవిష్కరించారు. భారత్లో ఉన్నత విద్యకు 1950లో అంకురార్పణ జరిగింది. 1953లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటుతో ఉన్నత విద్య దిశగా అడుగులు పడ్డాయి. అలా మొదలైన ప్రస్థానం ఏటికేడు విస్తరించింది. ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారిన పరిస్థితుల నుంచి విద్యా సంస్థల పరంగా ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరింది. మనకంటే చైనా, అమెరికా మాత్రమే ముందున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో భారత్లో 20 విశ్వవిద్యాలయాలు, 500 కళాశాలలతో 10 లక్షల మంది విద్యార్థులే ఉన్నత విద్యను అభ్యసించేవారు. 2006 మార్చి 31 నాటికే విశ్వవిద్యాలయాల సంఖ్య 18 రెట్లు పెరిగింది. కళాశాలలు 35 రెట్లు పెరిగాయి. అందరికీ ఉన్నత విద్య అనే సదాశయంతో అమలు చేసిన ప్రణాళికలు సత్ఫలితాలిచ్చాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల సంఖ్య 10 పెంచాయి. స్వేచ్ఛాయుత ప్రవేశాల విధానంతో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు 40% విద్యార్థులు ఉన్నత విద్య వైపు మళ్లారు. ఆడవారు వంటింటికే పరిమితం అనే మాట నుంచి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్యాలయాల్లో చేరే వరకు వెళ్లారు. విశ్వవిద్యాలయాల్లో చేరే మహిళల సంఖ్య 35% పెరిగింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ని స్థాపించుకోవటము, అదేవిధంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషను, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎన్సిటిఏ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషను, ఇలాంటి బార్ కౌన్సిల్, ఇట్లాంటి రకరకాల సంస్థలన్నింటినీ కూడా భారతదేశంలో ఉన్న ఉన్నత విద్యను, అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్న నాణ్యతను పరిశీలిస్తూ వాటికి కావాల్సిన కొత్త కొత్త కళాశాలను స్థాపించడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నత విద్యారంగంలో ముఖ్యంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాము. ఒకప్పుడు మనము ఒక సింగిల్ డిజిట్లో ఉండేవాళ్ళము. ఈ మధ్యకాలంలో ఉన్నత విద్యారంగంలో వచ్చిన సంస్కరణల వల్ల మనం 19% వరకు రావటం జరిగింది. భారతీయ విద్యా ప్రస్థానాన్ని సమున్నత స్థాయికి తీసుకువెళ్లాయి ఐఐటీలు. ఈ సాంకేతిక విద్యాలయాలు ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన తొలి ప్రధాని నెహ్రూ నవభారతంపై ఎన్నో కలలు కన్నారు. ఆధునిక ప్రపంచం విసిరే సవాళ్లకు అనుగుణంగా భారత్ను తీర్చిదిద్దాలంటే విద్య తప్ప మరో దగ్గరిదారి లేదని విశ్వసించారు. చీకట్లో నుంచి దేశాన్ని చదువే వెలుగులోకి నడిపిస్తుందని బలంగా నమ్మి ఐఐటి, ఐఐఎంలు స్థాపించారు. ఆయన ఏర్పాటు చేసిన ఐఐటీలు, ఐఐఎంలు ఇప్పటికీ భారత్ తరపున ఉన్నత ప్రమాణాలకు దీటుగా నిలుస్తుండటం జవహర్ దార్శనికతకు అద్దం పట్టే పరిణామం. అఖిల భారత వైద్య విద్యా సంస్థ సహా జాతీయ సాంకేతిక విద్యా సంస్థ, ఎన్ఐటి వంటివి ఎంతో దూరదృష్టితో నెహ్రూ నాటిన విద్యా వృక్షాలే. దేశాభివృద్ధికి అవసరమైన నిధులు, కేటాయింపులు, అనుసరించాల్సిన వ్యూహాలు నిర్దేశించేందుకు ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి పంచవర్ష ప్రణాళికల సంస్కృతికి తెరలేపడం ద్వారా జవహర్లాల్ నెహ్రూ భారత్ను ప్రగతి పట్టాలపైకి ఎక్కించారు. ఆధునిక సమాజాన్ని సాంకేతికతతో అనుసంధానించే లక్ష్యంతో దేశ అవసరాలకు తగ్గట్లు 1950లో ఖరగ్పూర్ ఐఐటికి అంకురార్పణ చేశారు నెహ్రూ. ఎక్కడైతే బ్రిటిష్ వారు రాజకీయ ఖైదీల్ని నిర్బంధించారో అదే క్యాంప్లో సాంకేతిక విశ్వవిద్యాలయానికి పునాది వేశారు. ఆ సంస్థే 1951లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా రూపాంతరం చెందిన భారత్లో సాంకేతిక విప్లవానికి బాటలు పరిచింది. దశాబ్దం తిరిగేలోపు 1958లో ఐఐటి బాంబే, 1959లో ఐఐటి మద్రాస్, 1959లో ఐఐటి కాన్పూర్, 1961లో ఢిల్లీలో ఏర్పాటుతో దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యాకుసుమాలు వెదజల్లాయి. కొన్ని దశాబ్దాల తర్వాత 1994లో ఐఐటి గువాహటి ఏర్పాటైంది. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, పట్నా, రాజస్థాన్, ఇండోర్, రూపర్, మండి,
తిరుపతి. ఇలా అనేక ఐఐటీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 19 ఐఐటీలు సేవలందిస్తుంటే మరో 4 ప్రారంభానికి సిద్ధమయ్యాయి. తొలినాళ్లలో అనేక విషయాలకు విదేశాల నుంచి సహకారం పొందేవి. ఐఐటి బాంబే సోవియట్ యూనియన్, ఐఐటి మద్రాస్కు జర్మనీ, ఐఐటి కాన్పూర్కు అమెరికా, ఢిల్లీకి యూకే నుంచి వివిధ విషయాల్లో తోడ్పాటు అందేది. అలా పడిన పునాదితో ఐఐటీలు ఏటికేడు అత్యుత్తమ ప్రమాణాలు అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయ స్థాయి విద్యావేదికలుగా ఎదిగాయి. ఐఐటీల్లో చదువుకున్న ఎందరో అత్యుత్తమ స్థాయికి ఎదిగారు. అంతర్జాతీయ స్థాయి సంస్థకు అధిపతులుగా ఉన్నారు. ఇందులో అంతర్జాలానికి పర్యాయపదంగా మారిన సాంకేతిక దిగ్గజం గూగుల్ సీఈఓగా పనిచేస్తున్న భారతీయుడు సుందర్ పిచై ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థి. భారత్ సహా ప్రపంచంలో అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత అదే ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. ఆన్లైన్ కొనుగోలు విప్లవంలో సంచలనం సృష్టిస్తున్న ఫ్లిప్కార్ట్ను స్థాపించిన ఇద్దరు ఐఐటి ఢిల్లీలో చదువుకున్న వారే. సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఐఐటి తర్వాత ఫ్లిప్కార్ట్ ఏర్పాటు చేశారు. సాంకేతిక విద్యలోనే కాదు, వైజ్ఞానిక ప్రపంచంలోనూ 7 దశాబ్దాల్లో భారత్ అత్యుత్తమంగా పురోగమించింది. 1909లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటుతో ఉన్నత విద్యలో నూతన శకం ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా, మహారాజా ఆఫ్ మైసూర్, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఐఐఎస్సికి పునాది పడింది. 1911లో 2 విభాగాలు, 21 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు 39 విభాగాలు, 3500 మంది విద్యార్థులు, వందలాది బోధనేతర సిబ్బందితో విద్యా కుసుమాలు వెదజల్లుతోంది. దాదాపుగా 100 ఏళ్లకు పైబడిన ఈ విద్యాలయం శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఉండటమే కాదు, ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో ఉంది. ఐఐఎస్సిలో చదువుకున్న ఎంతో మంది భారత్ గర్వించే స్థాయికి ఎదిగారు. స్వదేశంలో ఉండి దేశ ప్రగతికి బాటలు వేస్తున్న వారు ఎందరో. ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లుగా పనిచేసిన సివి రామన్, సిఎన్ఆర్ రావు సేవలకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. ఇక్కడ పనిచేసే అధ్యాపకులకు అత్యుత్తమ పురస్కారాలు లభించాయి. అంతకుమించి వైజ్ఞానిక భారతాన్ని ఆవిష్కరించడంలో కీలక భూమిక పోషిస్తోంది. నవభారత నిర్మాణంలో చెరగని ముద్ర వేసిన జవహర్లాల్ నెహ్రూ వేసిన మరో పునాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు తర్ఫీదునిచ్చే సమోన్నత లక్ష్యంతో ఐఐఎంలకు అంకురార్పణ జరిగింది. కల్కత్తా, అహ్మదాబాద్తో మొదలైన ఐఐఎంల ప్రస్థానంలో ఇండోర్, రాయ్పూర్, రాంచీ, విశాఖపట్నం ఇలా మొత్తం 20 చోట్ల ఆ కేంద్రాలు వెలిశాయి. భావి భారత పారిశ్రామికవేత్తలను అందిస్తున్నాయి. ఇవే కాక అనేక డీమ్డ్ వర్సిటీలు సైతం దేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఇందులో ప్రముఖమైంది బిట్స్ పిలానీ. పిలానీ హైదరాబాద్, దుబాయ్లో సాంకేతిక విద్యలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. బిట్స్ పిలానీకి చెందిన ఫణీంద్ర సామా సహా విద్యార్థులు చరణ్ పద్మరాజు, సుధాకర్ పసుపునూరితో కలిసి ఆన్లైన్ టికెట్ల విక్రయ పోర్టల్ రెడ్ బస్ స్థాపించారు. తర్వాత అదే రెడ్ బస్ ను 600 నుంచి 700 కోట్లకు విక్రయించారు. అప్పటి వరకు అంతర్జాల విక్రయాల్లో అదే అత్యధికం. పాఠశాల విద్యే గొప్ప అనుకునే రోజుల నుంచి ఉన్నత విద్యలోనూ ప్రత్యేక స్థానం దిశగా భారత్ ప్రయాణం సాగిస్తోంది. ఐఐటీలు, ఐఐఎంలు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోకి అభివృద్ధిలో ప్రధాన చోదకంగా మారాయి. దశాబ్దాల క్రితం స్థాపించిన లక్ష్యం దిశగా సాగుతున్నాయి. 2014కే దేశంలో 712 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 42 కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్రాల ఆధ్వర్యంలో 310, 127 డీమ్డ్, 14 ఓపెన్ వర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. 31 ఎన్ఐటీలు ఏర్పాటు చేశారు. మహిళల కోసమే ఉన్న 1800 కళాశాలలతో కలిపితే 16,885 కళాశాలలు ఈ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఇదంతా నాణానికి ఓవైపు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందుకోవడంలో మాత్రం మన ఉన్నత విద్య విఫలమవుతోంది. అంతర్జాతీయంగా ఏ సర్వే చేసినా మన జాతీయ విద్యా సంస్థలకు అందులో స్థానం లభించడం లేదు. క్యూస్ సంస్థ సర్వేలో తొలి 400 స్థానాల్లో మన దేశంలో 5 విశ్వవిద్యాలయాలకే చోటు దక్కింది. ఐఐటి బాంబే 222, ఐఐటి ఢిల్లీ 235, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్ 300 నుంచి 400 మధ్య ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. సంఖ్యాపరంగా ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ ప్రవేశాల్లో ఇంకా వెనుకంజలోనే ఉన్నాం. సగటున ప్రవేశాల సంఖ్య 11% మాత్రమే ఉంది. చైనాలో ఈ సంఖ్య 20%, అమెరికాకు వచ్చేసరికి 83%, దక్షిణ కొరియాకు 91% మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మిజోరం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో సగటు ప్రవేశాల సంఖ్య 2020 నాటికి 30% పెంచాలన్న మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వ్యాఖ్యలే పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 14 మిలియన్లుగా ఉన్న ఈ సంఖ్య 40 మిలియన్లకు చేర్చాలనేది లక్ష్యం. ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.
60% పైగా యువశక్తితో భారత్ తొణికిసలాడుతోంది. వీరందరికీ ఉన్నత విద్యను అందించాలంటే ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. దేశ అవసరాలకు అనుగుణంగా వర్సిటీల్లో పరిశోధనల్లో సమూల మార్పులు తీసుకురావాలి. పెరిగే జనాభాకు తగినట్లుగా ఉన్నత విద్యాలయాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇలా ఓవైపు ఉన్నత విద్యను అందుబాటులోకి తెస్తూనే మరోవైపు ప్రమాణాలు పెంచే కార్యాచరణతో అడుగులు వేస్తూనే అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుంది మన విద్యా వ్యవస్థ.